ఈ ఉదయకాలనే వింటున్న వారందరికీ నేను ఒక సవాలుకరమైన పిలుపునిస్తున్నాను. నిన్ను గురించి నీకు ఇష్టమైన వ్యక్తిని ఎలాగో మంచి సాక్ష్యం చెప్తారు, నువ్వైతే ఇంకా బేబచ్చంగా చెప్పుకుంటావు. అది నేనైనా సరే. నేను చండాలుని, పాపిని, భ్రష్టుని, దుర్మార్గుని ఎవడు చెప్తాడు? ప్రార్థనలు అంటాడు ఒక మాట తప్ప. మనకి ఇష్టమైన వారు, మన వల్ల మేలు పొందిన వారు, మన వల్ల ఏదైనా ఆశించిన వారు మంచిగా మాట్లాడతారు. ఎప్పుడు ఎంత మాత్రము నిర్దోషిని దోషిగా ఎంచని నిక్కచ్చిగలిగిన దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొని కార్యములలో కానీ సన్నిధిలో గడుపుటలో కానీ అతని వంటి ఒక ప్రవక్త ఇది వరకు పుట్టలేదని చెప్పడం ఎంత గొప్ప మాట. ఏదో బతికేస్తున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, ఆత్మను పొందాం, అభిషేకం పొందాం, భాషలు మాట్లాడుతున్నాం, సాగిపోతుంది బండిగా. వాడబడటంలో సంతృప్తి, మేలు పొందడంలో సంతృప్తి, ఎక్కడ ముగించేస్తున్నాం మనం? మోషే జీవితం అయితే దేవుని చేత సాక్ష్యం పొందడంతో పరిపూర్ణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.